పోచంపాడు డ్యాంను ఎమ్మెల్సీ రామచంద్రరావు సందర్శించారు. ప్రస్తుత నీటి నిల్వ మరియు ముఖ్యమంత్రి 9 లక్షల ఎకరాలకు నీరు ఈ ప్రాజెక్టు కింద ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఇది సాధ్యమేనా కాదా అని ఎమ్మెల్సీ రామచందర్ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండేల లక్ష్మీనారాయణ, ఎక్స్ ఎమ్మెల్యే అయ్యన్న భూమయ్య, కేంద్ర ప్రభుత్వ విత్తన సంస్థ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా పెద్దగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక ప్రాజెక్టు కాళేశ్వరము మన రివర్స్ పంపింగ్ ద్వారా కూడా ఇందులోకి గ్రావిటీ ద్వారా కానీ తర్వాత లిఫ్ట్ ద్వారా కానీ పంపించి మళ్ళీ లోవర్ మారే డ్యామ్ కిందికి ఇంకా పోయి నీటిని పూర్తిగా సాగునీటికి అదేవిధంగా తాగునీటికి రెండింటికి కూడా వినియోగించేటటువంటి ఒక దిశలో కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి 17 సెప్టెంబర్ సందర్భంగా పక్కన నిర్మల్ గ్రామానికి మేము సందర్శించిన సమయంలో నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాజెక్టు గురించి చాలా మాట్లాడారు. మరి పేపర్లో కూడా 9 లక్షల ఎకరాలకు ఇది సాగు అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి వాస్తవాలు ఏంది ఆ విషయంలో ఇక్కడ మేము స్వతహాగా వచ్చి మరి ఏదైతే కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ ద్వారా జరుగుతున్న పంపింగ్ జరుగుతున్నటువంటి ఒక సందర్భం కానీ కెనాల్ కానీ ఈ యొక్క నీటి నిల్వ కానీ ఇక్కడ వీటన్నిటి కూడా మేము ఈరోజు సందర్శించి దీన్ని అధ్యయనం చేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ప్రభుత్వం దీనిపైన మరి మాట్లాడుతుంది దానిపైన కూడా మేము పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత స్పందించేటటువంటి అవకాశం ఇక్కడ మనం ప్రస్తుతంగా వస్తేనే ఇక్కడ ప్రత్యక్షంగా అన్ని చూస్తే తెలుస్తుందని చెప్పే సందర్భంగా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్ మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు మనకి ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ఎంతవరకు దీనికి లాభం అవుతుంది దీని విషయంలో కూడా పార్టీలో కూడా మేము చర్చించి మరి రేపు రాబోయే రోజుల్లో మరి 22 నాడు మళ్ళీ అసెంబ్లీ, కౌన్సిల్ రెండు కూడా అప్రాప్రియేషన్ బిల్ ఉంటుంది. మరి అప్పుడు ప్రభుత్వానికి సూచనలు కానీ మా ఒక అభిప్రాయాలు కానీ చెప్పే అవకాశాలు ఉంటాయి.